తెలంగాణ అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలని ఎంపీ కావ్య అన్నారు. విజ్ఞప్తులు చేయడం వల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తున్నాయని అన్నారు. పని లేని వాళ్లు పలు రకాలుగా విమర్శలు చేసినా పట్టించుకోబోమని అన్నారు కావ్య. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్తున్నారు? కాలక్షేపం కోసం వెళ్తున్నారా? అసలు 28 సార్లు వెళ్ళి ఏం సాధించారనేది బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అందులోనూ బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు వరంగల్ ఎంపీ కావ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసు. మేడం, ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే కనుక విమర్శలు ప్రతి విమర్శలు అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇటు కేటీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శించే సందర్భంలో ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. ఢిల్లీ వెళ్తున్నారు, తిరిగి వస్తున్నారంటూ కూడా విమర్శిస్తున్నారు. మీరు చూస్తే కొద్దిసేపటి వరంగల్కి సంబంధించి రైల్వే ఫ్యాక్టరీ గురించి చెప్పారు. ఈ 28 సార్లు కేంద్ర మంత్రిని కలిసి ఏం సాధించారు? మొదటగా అసలు బీఆర్ఎస్ నాయకులకి కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి కానీ ప్రతిరోజు పేపర్లో పడాలి, ప్రతిరోజు మీడియాలో కనబడాలి ఎక్కడో చోట అన్న ముఖ్య ఉద్దేశంతో ముందుకొచ్చి ఏదోటి మాట్లాడడం తప్ప అందులో అసలు నిజాలు తెలుసుకొని మాట్లాడదాం అన్న ఉద్దేశం ఏమాత్రము లేదు. మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విభజన చట్టం కింద రావాల్సినవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా మేము దాన్ని సఫలం చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా దాదాపు 3 సార్లు కూడా లాస్ట్ 23 సంవత్సరంలో 2 సార్లు జూలైలో ఆగస్టులో కలవడం జరిగింది. ఈ సంవత్సరంలో మార్చ్లో మళ్ళీ జూలైలో కలవడం జరిగింది మన రైల్వే మినిస్టర్ గారిని. దాంతో వాళ్ళు అంతకుముందు అది జస్ట్ ఓవర్హాలింగ్ యూనిట్గా పెట్టుకున్న మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని ఈ తర్వాత రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా పెట్టుకొని ఇప్పుడు ఈఎంయూ కోచెస్ని కూడా అక్కడ తయారు చేయడానికి సిద్ధం చేసినారు. దాని ప్రపోజల్కి శాంక్షన్స్ వచ్చినాయి మనకి. అట్లాగే వర్క్ కూడా జరుగుతుంది. వచ్చే సంవత్సరము 2025 ఆగస్ట్ కల్లా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది సిద్ధమవుతుందని మనకి తెలియజేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు ఢిల్లీ పర్యటనకు వచ్చి మన యూనియన్ మినిస్టర్స్ అందరినీ కలిసి వాటిని పదే కోరడం జరిగింది, ఫాలోఅప్ చేయడం జరిగింది. కాబట్టి అవి మనకి ఇవాళ నిజమవుతుంది. వరంగల్లో వందే భారత్ రైల్వే కోచ్లు తయారు చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై మీకేమనిపిస్తుంది? యాక్చువల్లీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది కాజీపేటలో ఎన్నో సంవత్సరాల కల, దాదాపు 50 నుంచి 60 ఏళ్ళ కల. ఎందుకంటే ఒక కోచ్ ఫ్యాక్టరీ వస్తే మనకి చాలా ఉపాధి లభిస్తుంది. అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కోచ్ ఫ్యాక్టరీ రావడము అసలు నెరవేరదు అనుకున్న కళ అసలు మధ్యలో ఒకసారి అయితే అసలు ఇంపాసిబుల్ అని చెప్పారు కేంద్రము. కానీ మళ్ళీ వాళ్ళు దిగి వచ్చి ఇన్నిసార్లు ప్రెషర్ పెట్టడంతో కోచ్ ఫ్యాక్టరీగా కూడా దాన్ని మనము అప్గ్రేడ్ చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటున్నాము. సో అది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన ప్రతి సందర్భంలో కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. ఫర్దర్గా ఫాలోఅప్ చేయాల్సింది ఇక్కడున్న రాష్ట్ర ప్రతినిధులుగా మీరున్నారు ఎంపీలు. ఈ సందర్భంలో ఆయన ప్రతిసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అందరూ కూడా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తున్నారు. ఏమనిపిస్తుంది? మీరు డైరెక్ట్గా కేంద్ర మంత్రులకి పరిచయం చేస్తున్నారు, ఫర్దర్గా మీరే ఫాలోఅప్ చేయాలి, మీ నియోజకవర్గాలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పథకాలుగా నిధులు మీరే తీసుకురావాలని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మొన్న మేము రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు మన డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ చూసి ఇవి మీరు టెలిఫోన్లో చెప్పినా సరిపోతుంది కదా, మీ అంతటి వారు ఇంత దూరం ఎందుకు వచ్చారు అంటే అది మా బాధ్యత. మా రాష్ట్రానికి రావాల్సిన ప్రతి ఒక్కటి మేము అడగడానికి వస్తాము, చిన్నదైనా పెద్దదైనా మిమ్మల్ని తప్పకుండా అడగడానికి వస్తాం. మాకు ఎలాంటి ఈగోస్ కానీ ఎలాంటి ఇష్యూస్ కానీ లేవు మీతోటి. మాకు ఏమైనా మా ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశమే ఉంది తప్ప బీజేపీ ప్రభుత్వంలో ఉంది అన్న ఇట్లాంటి వేరే ఉద్దేశాలు లేవు. అందుకే చిన్నదా పెద్దదా మేము వస్తాము. అట్లాగే అసలు ఒక ముఖ్యమంత్రిగా తను ఎన్నిసార్లు పర్యటనలు చేసి ఇంతమందిని కలవాల్సిన అవసరం లేదు. అదేంటంటే కేవలం తన చిత్తశుద్ధి వల్ల, తన పట్టుదల, ఏదైతే హామీలు ఇచ్చాడో ఎలక్షన్స్ అప్పుడు అవన్నీ నెరవేర్చాలి ఒక్కొక్కటిగా అన్న ఉద్దేశంతో. ఇప్పుడు వరంగల్ చూసుకున్నట్టయితే మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా ఎన్నో సంవత్సరాల కల. ఇప్పుడు ఒక విధంగా ఫస్ట్ టైం ఎంపీగా, వరంగల్ ఎంపీగా నేను ఎన్నికైనాక ఇటు కోచ్ ఫ్యాక్టరీ, అటు ఎయిర్పోర్ట్, వెల్నెస్ సెంటర్, మెగా టెక్స్టైల్ పార్క్, ఇట్లా ఒక్కొక్కటి నిజమవుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా రానున్న రోజులలో కూడా విభజన చట్టంలో రావాల్సినవి మనకు అన్ని హామీలను కూడా మేము నెరవేర్చుకునే దిశగా పలుమార్లు మళ్ళీ యూనియన్ మినిస్టర్స్ని కానీ ప్రైమ్ మినిస్టర్ని కానీ మా ముఖ్యమంత్రి తప్పకుండా కలుస్తారు. ఒక సంక్షేమ పథకం అమలు చేస్తున్నాము. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు రుణమాఫీ చేస్తున్నాము. ఇప్పుడు 18,000 కోట్లు రుణమాఫీ అయింది. రానున్న రోజులలో ఇంకో 11 అంటే దాదాపు 31,000 కోట్లు ఈ డిసెంబర్ నెలలో కంప్లీట్ చేసేస్తారు.
సో ఇది ఎక్కడ కూడా లేదు మన దేశంలో. మన రైతు రుణమాఫీ అనేది మన ప్రాంతం తెలంగాణలో మాత్రమే. ఇంత కష్టాలలో ఉన్నా కూడా రైతులు బాగుపడాలి, కష్టపడొద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళకి 2 లక్షల అప్పు ఏదైతుందో దాన్ని మాఫీ చేస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు, ప్రజల వ్యతిరేకత మొదలైంది, రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో మేమే విజయం సాధిస్తామంటూ కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అదే రోజు పడుకునేటప్పుడు ఈ కళ్ళలు కనడము, మార్నింగ్ లేవగానే ప్రెస్ మీట్లు పెట్టడము ఇదే అవుతుందంటే ఒక అబద్ధపు రంగుల ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు. దాంట్లోనే బతకనివ్వండి. ఎందుకంటే మేము రైతు రుణమాఫీ అంతకుముందు చెప్పలేదు, లేకపోతే క్యాస్ట్ సర్వే ఒకటి చేస్తాము, అసలు ఎంతమంది మనము కులగణన కానీ ఆర్థికమైన ఉపాధి కానీ రాజకీయంగా సామాజికంగా ఇట్లా మనం ఎంతమంది ఉన్నామో తెలుసుకుందాము అన్న ఒక అంతకుముందు కూడా వాళ్ళు చేశారు ఒక సర్వే, సకల జనుల అది సర్వే అని చెప్పేసి. దాంట్లో వాళ్ళు ఏం సాధించారో ఎవరికి తెలియదు. ఇట్లా చెప్పినే కాకుండా చెప్పనివి కూడా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి రాష్ట్రానికి సంబంధించిన నిధులను రాబట్టడంలో కేసీఆర్ విఫలమయ్యారు. అసలు కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నమే చేయలేదు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. స్వయాన మమ్మల్ని కూడా తీసుకువెళ్ళి ఫాలోఅప్ చేయడానికి వారందరితో పరిచయం చేస్తున్నారు. రాష్ట్రానికి ఇప్పటికే వరంగల్ కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆమోదం తెలిపారు. మరోవైపు రైల్వే ఇటు ప్రధానంగా రైల్వే మంత్రి ఆమోదం తెలిపారు. మరోవైపు ఇటు కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని కలిసిన సందర్భంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని తీసుకెళ్లారు. ఇటు వరంగల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా వాళ్ళు కంప్లీట్ చేయడానికి అనుమతి ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర అభివృద్ధికి రావాల్సిన నిధులన్నింటిని కూడా తీసుకురావడంలో కేంద్రం మంత్రులందరూ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. ఇటు రాజ్నాథ్ సింగ్ అని ఇతర కేంద్ర మంత్రులందరూ కలిసిన సందర్భంలో అందరూ కూడా మేము ఇచ్చిన నివేదికలకు సానుకూలంగా స్పందించారు. అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను విడుదల చేస్తాము, రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి వాళ్ళందరితో కూడా మాట్లాడి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకొస్తున్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఇవేమీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే వారు తేలేదు, మేము తెస్తున్నాం కాబట్టి కేటీఆర్ కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ ఆరోపణలు చేస్తున్నారు. ఇటు వరంగల్ ఎంపీ కావ్య అంటున్నారు.